హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి నా ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ప్రీవియస్ వ్లాగ్లో మేము రీచ్ అయినంత వరకు అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా రీచ్ అయిన తర్వాత మేము జోగికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ ఈరోజు పెళ్ళికి ముందు రోజు జోగ్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ అయితే తిరిగేసి వస్తారనమాట. దాని గురించి పెద్దగా అయితే నాకు తెలియదండి. సో అందుకే నేనైతే చెప్పట్లేదు. ఇంకా మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో మేము వెళ్ళేసరికి వాళ్ళు స్టార్ట్ అయిపోయారనమాట. పెళ్ళి కొడుక్కి ఒక గొడుగు లాంటిది ఒకటైతే పట్టుకుంటారు. సో పెళ్ళి కొడుకు ఒక దేవుడిని అయితే పట్టుకొని ఇంకా దగ్గర ఉన్న ఊర్లన్నీ కూడా తిరుగుతారనమాట. సో చాలా కష్టం అండి. ఎప్పుడో వాళ్ళు 9కి బయలుదేరితే ఆఫ్టర్నూన్ 1-2కి అయితే వచ్చారనమాట ఇంటికి. సో అంతసేపు కూడా తిరుగుతూ ఉండాలి. పెళ్ళికొడుకు అయితే లిటరల్గా షివర్ అయిపోతాడు. ఇంకా మేమైతే పెళ్ళికొడుకు ఒక గుడి దగ్గర ఆగారు. మేము వెళ్ళేసరికి వాళ్ళు స్టార్ట్ అయిపోయారని చెప్పాను కదా, ఇంకొక గుడి దగ్గర అయితే ఆగారనమాట. సో ఆ గుడి దగ్గరికి అయితే మేము వచ్చి దండం పెట్టుకొని ఇంకా కొంచెం మనకి ఎంతైతే దక్షిణ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ కలశం ఉంటుందండి పెళ్ళికొడుకు చేతిలో, అక్కడ పెట్టాలన్నమాట. సో ఇంక అక్కడ పెట్టేసి మేము తనతో పాటు అయితే వెళ్ళలేదండి. నాకు మళ్ళీ అక్కకి పాప ఉంది, నాకు పాప ఉంది కాబట్టి మేము ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇది మా మరిది వాళ్ళ ఇల్లు అనమాట, మా చిన్నత్త వాళ్ళ ఇల్లు. ఇంకా మార్నింగ్ వాళ్ళు జోగికి వెళ్ళారు కదా, ఇంకా అందరూ అయితే బయట కూర్చున్నారు. లోపల ఇంకా జోగి తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఇంట్లో అత్తయ్య ఉండి అయితే చేస్తున్నారనమాట. సో ఇల్లంతా కూడా చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నారు. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గులు, కలర్స్ అవన్నీ అయితే వేశారనమాట. ఇంటి దగ్గర మంచిగా అనిపించింది. ఇంకా మాకైతే పెద్దగా పని అయితే లేదండి, అందరం అయితే కూర్చున్నాము. సో రాగానే అందరం టీలు అయితే తాగుతున్నాం అనమాట. ఇంకా మా పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. నేను పెట్టుకున్న పూలన్నీ కూడా తీసేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మా అక్క అయితే సేమ్ శారీస్ అయితే కట్టుకున్నాము. ఇంకా ఈరోజు మా తమ్ముడిని ఫోటోగ్రాఫర్ చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయాము. ఇంకా మేము ఫొటోస్ అయితే దిగుతున్నాము. పక్కనే వంటలు కూడా చేస్తున్నారనమాట. జోగి నుండి వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే కొంతమంది చుట్టాలను అయితే ఈరోజు పిలిచారు. ఇంకా వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా వంట అయితే చేస్తున్నారు. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. మా అక్క, మా బావ, మా నిషిక పాపతో కలిసి. అయితే మా వారైతే లేరండి, దిగుదామంటే తను రేపు పెళ్లి టైంకి అయితే వస్తాడనమాట. ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే పిక్స్ దిగారు. అండ్ అలాగే అక్క, నేను కూడా కొన్ని పిక్స్ అయితే దిగామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే అన్నీ రెడీ చేస్తున్నారండి. టైం దగ్గర 1:30 అయితే అవ్వస్తుందనమాట. చక్కగా అన్నీ అయితే రెడీ చేసి పెట్టారు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చాలా డేస్ అయిపోయిందండి, మంత్స్ కూడా అయిపోయింది నేను పెళ్లి భోజనం తిని. ఇంకా ఈరోజు అయితే చాలా చక్కగా అయితే భోంచేస్తాను నేను. ఇంక ఇక్కడ వస్తున్నారండి, దానికోసం ఇంకా అత్తయ్య దిష్టి తీయడం కోసం అయితే అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే నేను మా అక్క సేమ్ శారీస్ అయితే కొనుక్కున్నామండి. బట్ లైట్గా కలర్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ బార్డర్ డిఫరెన్స్ కూడా ఉంది. బట్ కట్టుకుంటే అదంతా అయితే ఏం కనిపించట్లేదు. సేమ్ మా అక్క లాంటిది అయితే తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు కుడి ఎడంగా కొంచెం అటు ఇటుగా సేమ్ లాగా అయితే దొరికిందనమాట. ఇంకా అదే తీసుకున్నాను. మా ఇద్దరు శారీస్ వచ్చేసి మేము నక్షా డిజైనర్స్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. చాలా క్వాలిటీగా ఉంటాయి వాళ్ళవి. మాకైతే ఏ రిమార్క్ అయితే రాలేదనమాట. చక్కగా క్వాలిటీ పరంగా కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పెళ్ళికొడుకు అయితే ఇంట్లోకి వస్తున్నారు. జోగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
ఇంకా వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళిపోయారండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. ఇంకా అవి పూర్తి చేసుకొని వాళ్ళకైతే లోపలే పెడుతున్నారు భోజనాలు. మిగతా వాళ్ళందరం కూడా బయట అయితే చేస్తున్నాము. ఇంకా మా అక్క అయితే పెట్టుకొని వచ్చింది, ఇంకా నేను కూడా పెట్టుకొని వచ్చాను. సో ఇంకా మా అక్క నేను అందరం అయితే భోజనం అయితే చేస్తున్నామండి. ఇంకా అలా అందరం ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే కొన్ని పెళ్ళికి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేశారండి. తలంబ్రాలు, నల్లపూసల గుచ్చడం ఇవన్నీ అయితే చేశారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నారనమాట. సో ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే చేస్తున్నారండి, ఎందుకంటే మా మమ్మీ మేనత్త కాబట్టి ఫస్ట్ మా మమ్మీ అయితే చేస్తారు. సో సున్నిపిండి, పసుపు, కుంకుమ, అక్షింతలు ఇవన్నీ అయితే కొంచెం ఆయిల్ అయితే పెట్టారనమాట. సో నాకైతే తెలియదండి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. మా మమ్మీ పెట్టిన తర్వాత మా అత్తయ్య ఇంకా అక్క వీళ్ళు పెట్టారు. వాళ్ళని చూసి అయితే నేను కూడా ట్రై చేసేసాను, పెట్టేశాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా పెట్టడము. ఇప్పటిదాకా అయితే ఎవరికి పెట్టలేదండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఇంకా ముత్తైదులు కూడా అందరూ కూడా వచ్చారనమాట. ఇంటి పక్కన వాళ్ళు, చుట్టాలు వీళ్ళందరూ కూడా వచ్చారు. అందరికైతే ఇంకా ఇక్కడ పసుపు అయితే రాస్తున్నారనమాట. సో మనకి ఏ ఫంక్షన్ అయినా పూజలైనా చక్కగా ఇలా పసుపు రాసేసి గంధం పెట్టి బొట్టయితే పెడతారనమాట వచ్చిన ముత్తైదులందరికీ అని ఇంట్లో వాళ్ళకి కూడా. ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళకి తాంబూలాలకైతే అన్నీ రెడీ అయితే చేశారండి. సో అలా పసుపు రాస్తే కూడా చాలా అదృష్టం అండి. మనం అనుకుంటాము, కొంతమంది అనుకుంటారు నేను రాయాలా అని చెప్పేసి, బట్ దానివల్ల మనకే చాలా అదృష్టం అనమాట. ఇంకా నేనైతే కాళ్ళకి పసుపు రాసిన తర్వాత అయితే రాసిన వాళ్ళని అయితే ఇలా జస్ట్ చేతులతో అయితే అద్దుకుంటానండి కళ్ళకి. నాకు అది ఎప్పటి నుంచో అయితే అలవాటు. ఇంక ఇక్కడైతే అక్క అయితే చేస్తుందండి. ఇంకా అక్క తర్వాత అయితే నేనైతే చేస్తానన్నమాట. ఊరకట్ల రాసి వీడియో చేశాను. అన్ని సాంప్రదాయబద్ధంగా ఉండే పెళ్లి పాటలు. మనం ముందుగా పోచమ్మతోనే స్టార్ట్ చేస్తాం కదా. పెళ్లి పోచమ్మ పాట, మెహందీ పాట, మైలపూలు లేదా అక్షతలు పాట, అమ్మాయికి నలుగు పెట్టే పాట, అబ్బాయికి నలుగు పెట్టే పాట, పసుపు కొట్టినం పాట చేశాక దీవించే పాట, పెళ్లి కొడుకులు చేసే సమయంలో పాడుకునే పాట. ఇంకా అక్కడైతే అందరైతే పెళ్లి కొడుకుని అయితే చేస్తున్నారండి. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళ తాతయ్య అండ్ వాళ్ళ మామయ్య కూర్చొని అయితే నిషికాని అండ్ కశ్విని అయితే ఇద్దరిని ఆడిస్తున్నారనమాట. మా కశ్వి అయితే పాపం మా నిషిక మీదకైతే వెళ్ళిపోతుందండి దాన్ని కొరికేయాలని చెప్పేసి. అంటే దాని ఆనందం ఏంటో, దాన్ని ఎత్తుకోమనా లేకపోతే దాన్ని కొడుతుందా ఏంటో తెలియట్లేదు అనమాట. సో అలా అయితే ఇంకా వాళ్ళిద్దరూ ఉన్న రోజులు అయితే చక్కగా ఎంజాయ్ అయితే చేశారండి. ఇంకా పెళ్లి కొడుకుని అయితే చేయడం అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా ఆడపిల్లలందరూ కలిసి అయితే పెళ్లి కొడుక్కి హారతి అయితే ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే దీపం అయితే వెలిగిస్తున్నారు. దానికన్నా ముందు ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా ఇలా తాంబూలాలు అయితే ఇస్తున్నారండి. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. ఒకవేళ మీకు నా వ్లాగ్స్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో దట్ నా వీడియోస్ అనేవి మరికొందరికైతే రీచ్ అవుతాయి. సో నా ఛానల్ గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇంకా వచ్చిన ముత్తైదులందరూ కూడా వెళ్ళిపోతున్నారండి. సో నెక్స్ట్ మంగళ స్నానాలకైతే అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట. చారు కుంకుమోపేత చందనాన చర్చితాయ ఆరకర శోభితాయ మంగళం దివెలరు కమల చిత్తకామి నీలిమ నువ్వు ఇప్పుడు స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం నిత్యమంగళం శుభమంగళం. అదిగో
ప్రణీతితో భద్రాద్రి అందగాడమ్మ శ్రీరాముడు ఎంతటి అందగాడమ్మ రాజాని బాబుడమ్మ అరవింద నేత్రుడమ్మ కోదండరాముడ ఇంకా అలా చక్కగా అందరూ పాటలు పాడుతూ అయితే పెళ్లి కొడుకుని అయితే చేసేసామండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మంగళ స్నానాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. అసలు మొత్తం నీళ్ళు అయితే బిందెలతో అయితే మొహానికి అయితే వేసి కొట్టారండి మా మర్దికి. ఇంకా ఇంతేనండి వ్లాగ్. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ పెళ్లి వ్లాగ్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.